రీసెంట్గానే టీమిండియా తమ 3వ టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని సాధించగా ఆ ఆనందంలో దేశ నలుమూలలా ఉన్న క్రికెట్ అభిమానులు పండగ చేసుకున్నారు. కానీ అంతటి మహత్తర విజయం సాధించిన కొన్ని గంటలకే ఆ ట్రోఫీపై ఒక భయంకరమైన వివాదం మొదలైంది. గెలిచిన ట్రోఫీని టీమిండియా స్టాఫ్ ఒక హిందూ దేవాలయంలోకి తీసుకెళ్లడమే ఈ వివాదానికి కారణం. అహ్మదాబాద్ గడ్డపై భారత్ చరిత్ర సృష్టించిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన పని ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ రణరంగానికి దారితీసింది. ట్రోఫీని గుడిలోకి తీసుకెళ్లే మిగిలిన మతాల వారిని అవమానిస్తున్నారని మాజీ క్రికెటర్స్ అండ్ రాజకీయ నాయకులు టీమిండియా అండ్ జైషాపై మండిపడుతున్నారు. అయితే అసలు ట్రోఫీని గుడిలోకి ఎందుకు తీసుకెళ్లారు? క్రికెట్కి కూడా మతం రంగు అద్దుతున్నది ఎవరు? ఈ విషయంగా సంచలన కామెంట్స్ చేసిన మాజీ క్రికెటర్ ఎవరు? ఈ వివాదంపై గౌతమ్ గంభీర్ ఏం కౌంటర్ ఇచ్చాడు అనే విషయాల్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. భారత క్రికెట్ చరిత్రలో 2026 టీ20 వరల్డ్ కప్ విజయం ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పాలి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన అత్యంత ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా న్యూజిలాండ్ని ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. ఈ విజయంతో భారత్ మూడోసారి టీ20 వరల్డ్ కప్ని కైవసం చేసుకున్న జట్టుగా చరిత్ర సృష్టించి 140 కోట్ల భారతీయులని సంబరాల్లో ముంచెత్తింది. అయితే ఈ చారిత్రాత్మక విజయం తర్వాత ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరియు ఐసీసీ చైర్మన్ జైషా కలిసి స్టేడియానికి సమీపంలో ఉన్న ఒక హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. వారు కేవలం ఖాళీ చేతులతో వెళ్లలేదు. తాము గెలుచుకున్న ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కప్ ట్రోఫీని కూడా వెంట తీసుకెళ్లి అక్కడ దేవుడి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారతీయ సంస్కృతిలో ఏదైనా గొప్ప కార్యం సాధించినప్పుడు దైవానికి కృతజ్ఞతలు చెప్పుకోవడం ఒక ఆచారం కాబట్టి వారు కూడా తమ వ్యక్తిగత విశ్వాసంతో ఈ పని చేశారు. కానీ ఈ గుడి సందర్శన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో బయటికి రాగానే ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. సాధారణంగా దేశమంతా పండుగ చేసుకోవాల్సిన సమయంలో ఈ ఉదంతంపై రాజకీయ మరియు మతపరమైన చర్చ మొదలైంది. ముఖ్యంగా 1943 వరల్డ్ కప్ విజేత జట్టులో సభ్యుడైన మాజీ క్రికెటర్ మరియు ప్రస్తుత తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కీర్తి ఆజాద్ ఈ విషయంపై అత్యంత కఠినంగా స్పందించారు. ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో టీమిండియా సిగ్గుపడు, షేమ్ ఆన్ టీమ్ ఇండియా అంటూ ఒక వివాదాస్పదమైన పోస్ట్ని షేర్ చేశారు. కీర్తి ఆజాద్ వాదన ప్రకారం ఈ వరల్డ్ కప్ ట్రోఫీ అనేది కేవలం సూర్యకుమార్ యాదవ్కో లేదా జైషా కుటుంబానికో చెందినది కాదు. ఇది మొత్తం 140 కోట్ల భారతీయుల ఆస్తి. మరి అలాంటప్పుడు ఆ ట్రోఫీని కేవలం ఒక మతానికి చెందిన దేవాలయానికి ఎందుకు తీసుకెళ్లారని ఆయన ప్రశ్నించారు. కీర్తి ఆజాద్ తన విమర్శలని అక్కడితో ఆపలేదు. ఆయన గతాన్ని గుర్తు చేస్తూ 1943లో కపిల్ దేవ్ నాయకత్వంలో తాము వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆ జట్టులో హిందువులు, ముస్లింలు మరియు సిక్కులు అందరూ ఉన్నారని, తాము ఆ ట్రోఫీని మాతృభూమి అయిన భారత్, హిందుస్థాన్ లేదా ఇండియాకి తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఇప్పటికీ క్రికెట్ జట్టు కూడా మొత్తం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తోంది కాబట్టి ఆ ట్రోఫీని కేవలం ఒక గుడికే కాకుండా మసీదుకి, చర్చికి లేదా గురుద్వారాకు కూడా తీసుకెళ్లి ఉండొచ్చు కదా అని ఆయన నిలదీశారు. ట్రోఫీని ఇలా మతపరమైన రంగు పూసి ఒక మత విజయంగా చిత్రీకరించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత జట్టులో కూడా మొహమ్మద్ సిరాజ్ మరియు సంజు శాంసన్ వంటి ఇతర మతాల వారు ఉన్నారని, కానీ సిరాజ్ ఎప్పుడు తన ట్రోఫీని మసీద్కి తీసుకెళ్లలేదని, అలాగే విజయంలో కీలక పాత్ర పోషించిన సంజు చర్చికి తీసుకెళ్లలేదని ఆయన ఉదాహరణలతో సహా విమర్శించారు. ఇక కీర్తి ఆజాద్ విమర్శలకు మరికొంతమంది రాజకీయ నాయకులు కూడా తోడయ్యారు. కాంగ్రెస్ ఎంపీ తారిక్ అన్వర్ కూడా ఈ విషయంగా మాట్లాడుతూ, గెలిచిన ట్రోఫీల్ని ఇలా దేవాలయాలకి లేదా మతపరమైన ప్రదేశాలకి తీసుకెళ్లడం మన దేశ సాంప్రదాయం కాదని, ఇది ఒక తప్పుడు ధోరణికి దారితీస్తుందని హెచ్చరించారు. ఐసీసీ చైర్మన్ జైషా కూడా ఆ గుడి సందర్శనలో ఉండడంతో దీని వెనక కేవలం ఆధ్యాత్మిక భావన మాత్రమే లేదని, రాజకీయ ప్రయోజనాలున్నాయని కొందరు నిరసనలు పెదవిరిచారు. క్రీడల్ని రాజకీయాలతో లేదా మతంతో ముడిపెట్టడం వల్ల క్రీడా స్ఫూర్తి దెబ్బతింటుందని కొందరు వాదిస్తూ ఉంటే, మరికొందరు మాత్రం ఇది ఒక వ్యక్తి స్వేచ్ఛకి సంబంధించిన విషయమని చెబుతున్నారు. జాతీయ ట్రోఫీని కేవలం ఒక మతానికి సంబంధించినదిగా చూపడం వల్ల జట్టులోని ఇతర మతాల ఆటగాళ్ల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉండదని కూడా విమర్శలు వచ్చాయి. అయితే ఈ తీవ్రమైన విమర్శలపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఏమాత్రం తగ్గకుండా గట్టిగానే బదులిచ్చారు. కీర్తి ఆజాద్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, కొంతమంది జట్టు విజయాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని, అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవడంలో అర్థం లేదని ఆయన తేల్చి చెప్పారు. దేశం మొత్తం సంతోషంలో మునిగిపోయి అతిపెద్ద సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఇలాంటి వ్యక్తులు విజయాన్ని తక్కువ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి విమర్శలు ఆటగాళ్ల కష్టానికి తక్కువ చేయడమేనని, ఆటగాళ్లు తమ వ్యక్తిగత విశ్వాసంతో దేవుడి
కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వెళ్తే దాన్ని రాజకీయం చేయడం తప్పు అని ఆయన హితవు పలికారు. రేపు ఇంకొకరు ఇంకా దిగజారి కూడా మాట్లాడొచ్చని, కానీ తమ జట్టులోని ఆటగాళ్లు ఇలాంటి మాటల్ని అస్సలు సీరియస్గా తీసుకోరని గంభీర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా జట్టు ప్రయాణాన్ని గుర్తు చేస్తూ గంభీర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారీ ఓటమి తర్వాత జట్టు సభ్యులు ఎంతగానో ఒత్తిడికి లోనయ్యారని, కానీ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకొని విజేతలుగా నిలిచారని ఆయన వివరించారు. ఇంతటి కష్టపడి సాధించిన విజయాన్ని అభినందించాల్సింది పోయి సొంత దేశ ఆటగాళ్లని మరియు జట్టుని కించపరచడం సరికాదని ఆయన కీర్తి ఆజాద్కి చొరకలంటించారు. గంభీర్ మాటల్లోని సారాంశం ఏంటంటే, ఒక ఆటగాడు తన విజయాన్ని తన ఇష్టదైవానికి అంకితం చేయించుకోవడం అతని వ్యక్తిగత హక్కు, దానికి మతపరమైన రంగు పూయడం మూర్ఖత్వం. ఈ వివాదంపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా తన గొంతు వినిపించారు. దేవుడు ఒక్కడేనని, దారి ఏదైనా కావచ్చు ఆయన వ్యాఖ్యానించారు. ట్రోఫీ గెలిచిన ఆనందంలో గుడికెళ్లడం ఏమాత్రం తప్పు కాదని, దీనిపై రాజకీయం చేయడం దురదృష్టకరమని ఆయన కీర్తి ఆజాద్ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ఇక టీమిండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ ఈ విషయంపై తనదైన శైలిలో స్పందించారు. ఒక రిపోర్టర్ ఈ వివాదం గురించి అడిగినప్పుడు, మనం వరల్డ్ కప్ గెలిచాం, ఇంత మంచి సమయంలో ఇలాంటి పనికిరాని ప్రశ్నలు అడగండి అని సీరియస్గా సమాధానం ఇచ్చి వివాదాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదని సూచించారు. ఆటగాళ్ల దృష్టిలో విజయం మాత్రమే ముఖ్యం, ఆ తర్వాత వారు చేసే ప్రార్థనలు వారి వ్యక్తిగత విషయాలని జట్టు వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని నిష్పక్షపాతంగా విశ్లేషిస్తే మనకు కొన్ని ముఖ్యమైన విషయాలు అర్థమవుతాయి. భారతదేశం ఒక వైవిధ్యభరితమైన దేశం. ఇక్కడ ప్రతి రంగానికి మతం లేదా రాజకీయాల రంగు పూయడం అంత చాలా సులభం. కానీ క్రికెట్ అనే దేశాన్ని ఏకం చేసే ఒక శక్తి 1983లో అయినా 2026లో అయినా గెలిచింది టీమిండియా. ఆ జట్లో ప్రతి మతానికి చెందిన వారు ఉన్నారనేది వాస్తవం. అయితే ఒక వ్యక్తి తన విజయాన్ని గుడిలో మొక్కుకోవడం వల్ల ఆ ట్రోఫీ ఇతర మతాల వారికి కాకుండా పోదు. కానీ ఇదే సమయంలో జాతీయ స్థాయి ట్రోఫీని పబ్లిక్గా దేవాలయాలకి తీసుకెళ్లడం వల్ల విమర్శలకి తావిచ్చినట్లవుతుందని కొందరు భావించడంలో కూడా కొంత తర్కం ఉండవచ్చు. ఇది మనొక దేశం యొక్క లౌలిక విలువలకి మరియు వ్యక్తిగత స్వేచ్ఛకి మధ్య జరుగుతున్న పోరాటం లాంటిది. ముగింపుగా చూస్తే 2026 టీ20 వరల్డ్ కప్ విజయం భారత క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప మైలురాయి. ఫైనల్లో న్యూజిలాండ్ని ఓడించి సూర్యకుమార్ యాదవ్ సైన్యం సాధించిన విజయం అజరామరం. ట్రోఫీని గుడికి తీసుకెళ్లడంపై వచ్చిన వివాదం తాత్కాలికమే కావచ్చు, కానీ ఇది మన సమాజంలో ఉన్న భిన్న దృక్పథాలని బయటపెట్టింది. గౌతమ్ గంభీర్ అన్నట్లుగా ఆటగాళ్ల కష్టాన్ని మరియు దేశ గౌరవాన్ని తక్కువ చేసేలా ఎవరూ మాట్లాడినా అది సరికాదు. క్రీడలు అనేవి మతాలకి రాజకీయాలకి అతీతంగా ఉండాలి. ట్రోఫీని ఏ దేవుడి దగ్గర ఉంచారన్న దానికంటే ఆ ట్రోఫీ మన దేశానికి వచ్చిందన్న సంతోషమే గొప్పది. మనం ఒక దేశంగా ఎదగాలంటే ఇలాంటి చిన్న చిన్న వివాదాలని పక్కన పెట్టి అసలైన ప్రతిభను మరియు విజయాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. మరి ఈ వరల్డ్ కప్ ట్రోఫీ మరియు ఆలయ సందర్శన వివాదం గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో క్రికెట్ అప్డేట్స్ కోసం, క్రికెట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.